వెల్కమ్ టు ఏకేఎం ఛానల్ అండి. ఈరోజు నేను మసాలా మరమరాలు ఎట్లా చేయడం చూపిస్తాను. నేను మసాలా మరమరాలు కావాల్సిన పదార్థాలు ఏంటని చూపిస్తాను. నేను ఇక్కడ ఒక పెద్ద కప్పులో నేను 1/4 కప్పు అంత నేను మరమరాలు తీసుకున్నాను. ఇది సాల్టెడ్ అండి, సాల్టెడ్ తీసుకున్నాను. నేను ఇక్కడ ఒక 1/4 కప్పు అంతా పల్లీలు తీసుకున్నాను. ఒక 4-5 ఎండుమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. ఇట్లా కొబ్బరి, ఎండి కొబ్బరి అండి, పచ్చి కొబ్బరి అంటే టైం పడుతుంది కాబట్టి ఎండి కొబ్బరి తీసుకోవాలి. ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఒక 1/4 కప్పు పుట్నాలు, ఒక 10 గార్లిక్ ముక్కలు నేను ఇక్కడ అలా దంచి పెట్టుకున్నాను. ఇక్కడ నేను హాఫ్ దంచి పెట్టుకోకుండా ఫుల్ దంచలేదు. కరివేపాకు పచ్చి తీసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్. నేను పచ్చి అంటే చాలా ఎక్కువ టైం పడుతుంది కాబట్టి నేను ఆల్రెడీ నా దగ్గర ఎండిదే ఉన్నాయి కాబట్టి ఇక్కడ నేను ఎండి వేసుకుంటున్నాను. ఇక్కడ హాఫ్ కప్ కారం, ఒక చిటిక పసుపు, ఒక చిటిక సాల్ట్ తీసుకున్నాను. సాల్ట్ ఆల్రెడీ దాంట్లో ఉంటుంది కాబట్టి తక్కువ తీసుకోండి సాల్ట్. చూడండి ఎలా చేయడం చూపిస్తాను. ఇప్పుడు నేను స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను. కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ అంటే మీరు సిమ్లోనే పెట్టుకోండి, ఎందుకంటే కారం కొంచెం ఫ్రై చేసుకోవాలి కాబట్టి దీన్ని హైలో పెట్టద్దు, దీన్ని మాడిపోతుంది, మాడకూడదు. సిమ్లో పెట్టి దీన్ని ఫ్రై చేసుకొని కారం కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మనం దీన్ని మరమరాలు దీన్ని యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు ఇది పచ్చివాసన పోయిందండి కారం. ఇప్పుడు మనం దీంట్లో మరమరాలు యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్నది మంచిగా మిక్స్ అవ్వాలి. ఒక 2 మినిట్స్ మీరు సిమ్లో పెట్టి మంచిగా దీన్ని కలబెట్టుకున్న తర్వాత దీనికి మంచిగా ఇది ఇలా ప్రెస్ చేస్తే మీకు పౌడర్ అవ్వాలంటే అప్పటిదాకా ఇది ఫ్రై అవ్వాలి. కొంచెం 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత అప్పుడు తీసుకుందాం. సో ఇది ఇప్పుడు ఫ్రై అయిపోయిందండి. ఇదండి ఇలా మంచిగా ప్రెస్ చేస్తే పౌడర్ అవ్వాలి. అప్పటిదాకా దీన్ని మంచిగా వేయించుకుంటేనే బాగుంటుంది, లేకపోతే మెత్తగా అయిపోతాయండి. ఇది అయిపోయింది. దీన్ని మనం సపరేట్ బౌల్లో తీసేసుకున్నాం. దీన్ని ఇప్పుడు నేను అదే కడాయి పెట్టుకున్నానండి. అదే కడాయిలో మళ్ళీ నేను 2 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఈ 2 స్పూన్ ఆయిల్లో మనం పల్లీలు, ఎండుమిర్చి, కొబ్బరి, పుట్నాలు, మనం వెల్లుల్లి ఇవన్నీ యాడ్ చేసుకుందాం. ఇవన్నీ మంచి దోరగా వేగాలండి. పచ్చివాసన పోయిన మంచి దోరగా వేగాలి. దోరగా వేస్తే మనకి స్టవ్ సిమ్లో బట్టి వేయించుకోండి, లేకపోతే మాడిపోతే బాగుంటుంది, టేస్ట్ అనేది బాగుంటుంది. ఇది మంచి దోరగా వేగిన తర్వాత మనం కరివేపాకు యాడ్ చేస్తాం. సో ఇవన్నీ ఇప్పుడు దోరగా వేగిందండి. ఇప్పుడు మనం కరివేపాకు యాడ్ చేసుకుందాం. కరివేపాకు మంచిగా వేగాలి, క్రిస్పీగా అవ్వాలి. కరివేపాకు మంచి పౌడర్ అయ్యే వరకు దీన్ని సిమ్లో పెట్టి వేయించుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంది. మీరు ఆయిల్ తక్కువ పెట్టుకోండి. కరివేపాకు కొంచెం ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్ట్ బాగుంటుంది దీనికి. సో దాని కాబట్టి కరివేపాకు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే పర్వాలేదు. అది కరివేపాకు మంచిగా క్రిస్పీగా వేగే వరకు సిమ్లో పెట్టి వేసుకోండి. దాని తర్వాత ఆరబెట్టి దీన్ని యాడ్ చేసుకుందాము. సో ఇప్పుడు ఫ్రై అయిపోయిందండి. చూడండి కరివేపాకు ఇప్పుడు ఇలా బ్రష్ చేస్తే మీకు పౌడర్ అవ్వాలి. అప్పటిదాకా మీరు సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇది అయిపోయింది. ఇప్పుడు మనం దించేసుకుందాం. దీన్ని స్టవ్ ఆపేస్తున్నాను. ఇప్పుడు నేను స్టవ్ ఆపేసి దీన్ని మంచిగా ఆరబెట్టుకోవాలండి. ఆరబెట్టి మిక్స్ చేయలేదు, లేకపోతే మీరు ఆరబెట్టుకున్న అట్లా ఇమ్మీడియట్గా మిక్స్ చేసేయాలంటే ఈ వేడికి ప్లస్ మీకు ఆయిల్ ఉండేది వల్ల ఆ మరమరాలు అనేది మనకి మెత్తపడిపోతుంది, అది బాగుండదు. మంచిగా ఆరబెట్టి తర్వాత మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మంచిగా ఆరిపోయిందండి. ఇది కొంచెం దీన్ని కరివేపాకు కొంచెం నలిపోదు కావాలి దీని పైన అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దీన్ని పౌడర్ చేసుకోవాలి, కొంచెం చేతికి పౌడర్ చేసుకోండి. సో ఇంత సరిపోతాయండి. ఇప్పుడు దీన్ని మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న మసాలాని మరమరాలు దీన్ని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసి మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. సో మసాలా మరమరాలు రెడీ అయిపోయిందండి. మీరు ఇలాగే ట్రై చేయండి, టేస్ట్ అదిరిపోతుంది, చాలా బాగుంటుంది. ఇది డిఫరెంట్ వేరే చేస్తారు, కానీ నేను ఈ వేరే చేస్తాను. నెక్స్ట్ వేరే డిఫరెంట్ మీకు వేరే నెక్స్ట్ వీడియోలు చూపిస్తాను. సో మీరు ఇలాగే ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉంది కమెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బై బై.